సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తల్లి కూడా ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా తల్లి లావణ్య అపస్మారక స్థితిలోకి చేరుకుంది. భర్త వచ్చి చూసే సమయానికి పిల్లలు భార్య అపస్మారక స్థితిలో ఉండడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మరణించగా భార్య ప్రస్తుతం కోలుకుంటోంది. ఇక విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పారితోజ పంకజ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇది ఇప్పుడు ఏం స్పెసిఫిక్ ఫ్యాక్ట్ ఇదేం కాదు. ఇప్పుడు వరకు అన్ని యాంగిల్ మనం సైంటిఫిక్ యాంగిల్ ఎట్లా జరిగింది, యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్, అది పోస్ట్ మార్టం అయిన తర్వాత అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, ఏం చేస్తూ ఉంటారు, ఏంటి అసలు పిల్లల ఏజ్ ఎంత, వాళ్ళు ఏం చదువుతారు? పిల్లలు అది ఏజ్ అది చిన్న పిల్లలు ఉన్నారు. 12 years బాబు ఉన్నారు, 10 years పాప, ఒక 8 years బాబు. సో ముగ్గురు ఉన్నారు. అండ్ అమ్మాయిది స్కూల్ టీచర్. అండ్ ఇప్పుడు ఇది ప్రైమరీ డిటైల్ ఇన్వెస్టిగేషన్ తల్లి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్, అక్కడ ఎక్కడ ట్రీట్మెంట్? ఇది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కాదు. అంటే చెన్నైతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది ఏంటి అని ఏమన్నా మాట్లాడారు సార్? చెన్నయ్య ఆ పిల్లల తండ్రి మనం అది ఇప్పుడు వరకు నాకు ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కాలేదు. ఇప్పుడు వరకు కమెంట్ కానీ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ 2:30 AM అట్లా మా అంకుల్ ఏడవడంతో వచ్చి మా కుక్క అరవడంతో బయటకు వచ్చి అడగడంతో ఆ అంకుల్ మాకు ముగ్గురు పిల్లలు చనిపోయారు, మా భార్య కూడా పడిపోయింది అనగానే మా అంకుల్కి వెళ్ళని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళారు కార్లో. అంతే తెలుసు. 2:30, 2:40 పరిస్థితి మేము లోపలికి వెళ్ళి చూడలేదు. కానీ అంకుల్ అయితే చనిపోయి ఉన్నారని చెప్పాడు. చెన్నయ్య బయట ఇక్కడ గేట్ కాడ ఉన్నాడు. గేట్ కాడ ఆ భార్యతోనే పట్టుకొని ఉన్నాడు, ఆమె పడిపోయి ఉంది. కాదు అరవడం, అరుస్తున్నాడు. మా కుక్క అరవడంతో బయటకు వచ్చినాము ఏమైందనగానే వచ్చి అడిగితే పిల్లలు చనిపోయారు, మా భార్య పడిపోయింది అనగానే హాస్పిటల్ తీసుకెళ్ళాను అంకుల్ చెప్పేసి. మా కిరాయి అబ్బాయి వచ్చి అంకుల్ ఇట్లా చెన్నై వాళ్ళ భార్య ప్రాణ పరిస్థితి ఉంది, పిల్లలు చనిపోయిందని చెప్పి ఏడుస్తున్నాడు, ఒకసారి మీరు రండి అని చెప్పాడు. ఇమీడియట్గా 2:30 అట్లా 2:35 పడితే నేను వచ్చి చూస్తే చెన్నై బాగా పెట్టుకుని ఇక్కడ ఉన్నాడు. ఏమైంది చెన్నై అంటే మా పిల్లలు చచ్చిపోయిన సార్ అంటే ఎట్లా అయిందంటే సార్ అసలు పెరుగున్నాం అది తిన్నాం, ఇమీడియట్గా నా భార్య బతకాలి సార్ అంటే నా కారు ఇచ్చి నా కార్లో ఇచ్చి నేను పంపించిన తర్వాత చూస్తే అక్కడ లోపల చూస్తే వాళ్ళు చనిపోయారు. ఇక్కడ ఏమీ దొరకదు. అప్పటికల్లా మేము అందరూ కూడా ఫోన్ చేసినాం. ఆ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, సిఐ నరేష్ గారు వచ్చిండ్రు, డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది జరిగింది సార్. ఆ తర్వాత అమ్మాయి అక్కడ నుంచి ఏమైనా మందు వచ్చింది అని చెప్పి మనకు వచ్చే కదా ఇప్పుడు వెతికినాం. ఇక్కడ మందు ఏం దొరకలేదు. సరే ఆ కాన్షియస్ వచ్చింది అని చెప్పి తెలిసింది. సరే ఓకే సేఫ్ అని చెప్పి అనుకుని కాబట్టి చనిపోవడం చాలా బాధాకరంగా విషయం. ఎందుకంటే మేము 7 ఏళ్ళ నుంచి అబ్బాయిలు మా ఇంటికి వస్తారు, మా ఇంట్లో కూర్చుంటారు, ఏదైనా ఉంటే తింటారు, చేస్తారు, ఆడుతారు. నేను సేమ్ 8 o'clock కూడా వాళ్ళు ఆడుతారు సార్ పిల్లలు. వాటర్ ట్యాంకర్ 9 గంటలకు ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 పావులకు 10 గంటలకు ఇంటికి నేను బయలుదేరి చందనాలు వెళ్ళాను. వచ్చిన తర్వాత 11:20 5 ఇంటికి వచ్చేవరకు మా భార్య డోర్ కొట్టి చూశారు. సరే ఆమె పడుతుంది నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయిందని లేదు, పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు, ఆమె మాత్రం సీరియస్ అయింది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కరిని కాక ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన వాళ్ళని పిలుపు అని చెప్పడం లేపిన మా అబ్బాయిని. లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా పట్టిసేసాను. ఆ అబ్బాయి కూడా బిగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను, అమ్మాయి కూడా బిగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్క మీద అట్లే వండుకొని అట్లే బిగ్గర అయిపోయింది. వాటర్ ట్యాంకర్ 9 గంటలకు ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 పావులకు 10. రాజుగారండి కొంచెం వెనకారండి, రాజుగారండి కొంచెం.